अस्मद्गुरुभ्यो नमः। श्रीरङ्गसिंहगिरिदेशिकपादसेवा प्राप्ताखिल द्रविडवेदरहस्य जातं श्रीगौतमान्वयजमाश्रितभागधेयं गोपालदेशिकमहं शरणं प्रपद्ये। कौशिकान्वयसञ्जातं वेङ्कटार्यतनूभवं వేదాంతాచార్యసచ్చిష్యం ఉడైవర్లు గురుం భజే. భాగవతోత్తములందరికీ దాసోహాలు సమర్పిస్తూ నిన్న మనం 5 శ్లోకాలను చూసాం. ఈ స్తోత్రం అంతా కూడా పరమాత్మ యొక్క వైభవాన్ని తెలియచేస్తూ గొప్ప వైభవం కలిగినటువంటి ఆ పరమాత్మ, గొప్ప కళ్యాణ గుణములు కలిగినటువంటి పరమాత్మ, అలాంటి పరమాత్మ మనకి అనేక మంగళములు కలగచేయాలి అని చెప్తున్నారు. మంగళములు కలగచేయాలి అని అన్నారు. మంగళములు కలుగజేయాలి అని కోరుకోవట్లేదు. మమాస్తు మాంగళ్య వివృద్ధయే హరిహి, ఉన్న మంగళములు పెరగాలి అని చెప్తున్నారు. ఏమిటండి అసలు ముందు మంగళములు కలగాలని చెప్పాలి కదా, మంగళములు పెరగాలి అని చెప్తున్నారు ఏమిటి, మంగళములని అభివృద్ధి చెందాలి అని చెప్తున్నారు ఏమిటి అంటే, ఎప్పుడైతే మనం పరమాత్మని సేవించాలని ఒక మంచి సంకల్పం మన హృదయంలో పడిందో అప్పుడే మనకి అనేకమైన మంగళములు కలుగుతాయి అని మన పూర్వాచార్యుల యొక్క విశ్వాసం. మళ్ళీ ప్రత్యేకంగా పరమాత్మ కటాక్షమే అవసరం లేదు. ఎప్పుడైతే మనం పరమాత్మని సేవించాలన్న తలంపు మన మనసులో కలిగిందో అప్పుడే అనేకమైన చక్కటి మంగళములు మనకి కలిగాయి. అలా కలిగినటువంటి మంగళములన్నీ కూడా వివృద్ధయే, చక్కగా అభివృద్ధి చెందాలి అని ఈ స్తోత్రంలో మనకి అనుగ్రహిస్తున్నారు. నిన్నటి రోజున ఎలాంటి స్వామిని పరమాత్మ యొక్క పరత్వాన్ని చెబుతూ ఆ పరమాత్మ యొక్క ఆ జగత్ కారణతత్వాన్ని, జగత్తుని సృష్టించినటువంటి వాడెవరో, ఈ జగత్తుని స్థితి అంటే రక్షించేటటువంటి వాడెవరో, ఈ జగత్తుని అంతటినీ కూడా చక్కగా ప్రళయంలో తనలో ఉంచుకొని రక్షించేటటువంటి ఆ పరమాత్మ, పరత్వం కలిగినటువంటి ఆ పరమాత్మని సేవిస్తున్నాను. అలాంటి శ్రీహరి మమాస్తు మాంగళ్య వివృద్ధయే, మాకు అనేకములైన మంగళములు కలగచేయాలి అని చెప్పారు. నిన్న 6వ శ్లోకాన్ని మనం సేవించాము. దాని యొక్క ప్రతిపదార్థాన్ని మనం సేవించాం. దాని యొక్క విశేషమైన అర్థాన్ని ఇవాళ సేవించే ప్రయత్నం చేస్తున్నాం. వ్యోమాంబు వాయువగ్ని మహీస్వరూపై విస్తారయన్ యో అణుతరోను భావాత్ అస్థూల సూక్ష్మ సతతం పరేశ్వరో మమాస్తు మాంగళ్య వివృద్ధయే హరి. యహ, ఏ పరమాత్మ అయితే వ్యోమ అంబు వాయు అగ్ని మహీస్వరూపై, పంచభూతములుగా చెప్పబడినటువంటి వ్యోమము అంటే ఆకాశము, అంబు అంటే జలము, వాయు గాలి, అగ్ని మహి అంటే పృథ్వీ స్వరూపాలలో వాటికి అంతర్యామిగా ఉండి సతతం అన్ని వేళలా విస్తారయన్ అంతటా వ్యాపించి ఉన్నాడో, వ్యాపించి ఉండి ఈ సృష్టికి కారణమవుతున్నాడో అలాంటి పరమాత్మని నేను సేవిస్తున్నాను. అణుభావాత్, అణుస్వరూపుడై జీవులలో ఆ జీవునికి అంతర్యామిగా, అణుస్వరూపుడై ఆ పరమాత్మ అంతర్యామిగా ఉంటూ ఆ జీవుణ్ణి కూడా రక్షిస్తున్నాడో, అణుతరహ పరమాణువై ఆ జీవునిలో అంతా కూడా వ్యాపించి ఆ జీవుడు నిలబడేటట్టుగా, ధరించేటట్టుగా చేస్తున్నాడో అలాంటి పరమాత్మని నేను సేవిస్తున్నాను. అటు జీవుడికి అంతర్యామిగా అతి సూక్ష్మంగా ఉండే పరమాత్మ అస్థూల, విశాలమైన ఈ విశ్వమంతా కూడా వ్యాపించి ఉన్నటువంటి వాడు పరమాత్మ. విశ్వహ అని ఆ పరమాత్మ యొక్క పూర్తి వ్యాపకత్వాన్ని తెలియజేస్తూ అలా వ్యాపించిన పరమాత్మ కూడా ఈ జీవుడికి అంతర్యామిగా, జీవుడే ఒక వడ్డు యొక్క చివరి భాగాన్ని ఒక 100 భాగాలుగా మళ్ళీ దాన్ని విభజిస్తే, ఆ 100వ భాగాన్ని తీసుకొని మళ్ళీ దాన్ని ఇంకా విభజిస్తే ఎంత సూక్ష్మంగా ఉంటుందో అంత సూక్ష్మంగా జీవుడు ఉంటే, ఆ జీవుడికి అంతర్యామిగా మరింత సూక్ష్మంగా అణుతర అంటే ఆ జీవుడికి కూడా లోపల జీవుడి కన్నా సూక్ష్మంగా ఉండి ఆ జీవుడిలో అంతా వ్యాపించేటటువంటి పరమాత్మ. ఆహా, ఎలాంటి అంత జీవుడి లోపల సూక్ష్మంగా ఉండే పరమాత్మ ఈ లోకమంతటా కూడా అస్థూల, ఈ విశాల విశ్వస్వరూపుడైన పరమాత్మ సూక్ష్మ అసూక్ష్మ, అటు సూక్ష్మంగా ఉండేవాడు, ఈ లోకమంతా కూడా వ్యాపించి ఉండేటటువంటి ఆ పరమాత్మని నేను సేవిస్తున్నాను అంటున్నారు. పరమేశ్వర, పరహ ఈశ్వర. పరహ అంటే విలక్షణమైన వాడు అని అర్థం, విశిష్టమైన వాడు. ఈ సంప్రదాయమే
విశిష్టాద్వైత సంప్రదాయము అని సంప్రదాయానికి తిరునామం. విశిష్టాద్వైత సంప్రదాయము అంటే కొన్ని సాంప్రదాయాల్లో జీవుడు పరమాత్మ ఒక్కరే అని చెప్తారు. ఇంకొక సాంప్రదాయంలో అసలు జీవుడు లేరు, మా ప్రకృతి లేదు, పరమాత్మ లేదు అని చెప్తూ ఉంటారు. కానీ ఈ సాంప్రదాయం యొక్క వైభవం ఏమిటంటే చిత్, అచిత్, ఈశ్వర తత్వములు అనే 3 తత్వములు ఉంటాయి. చిత్తు అంటే జ్ఞానము కలిగి చైతన్యం కలిగినటువంటి జీవస్వరూపములని చిత్ అంటారు. అచిత్ అంటే చైతన్య జ్ఞానం లేనటువంటి ఆ ప్రకృతిని అచిత్ అని సంభావిస్తూ ఉంటారు. ఆ రెండిటికన్నా కూడా విలక్షణమైన వాడు పరహ అంటే విలక్షణమైన వాడు, వేరైన వాడు అని అర్థం. చిత్తు అచిత్తుల కన్నా వేరైనటువంటి వాడు ఆ పరమాత్మ. ఆ పరమాత్మ ఎలాంటి వాడు అంటే ఈశ్వర, సర్వేశ్వరుడు. ఆ చిత్తుని అచిత్తుని కూడా నియమించేవాడు, శాసించేవాడు అని అర్థం. అలా పరమేశ్వర స హరి, అలాంటి శ్రీహరి మాకు అనేకములైన మంగళములు కలగచేయాలి అని నిన్నటి శ్లోకంలో చెప్పారు. ఈ విషయాన్నే మనకి నమ్మాళ్వార్లు తిరువాయిముజిలో కూడా చెప్తారు. తిడ విసుంబెరివళి నీర్ నిలం ఇవై మిసై పడర్ పొరుల్ ముడువదుమా ఇవై దొరుం అని మొదటి దశకంలోనే చెప్తారు. పరమాత్మ పృథివ్యాది పంచభూతాలను వాటిలో అంతర్యామిగా ఉండి సకల చరాచరములను సృజించి వాటిని అన్నిటి యందు కూడా మనకి కంటికి కనిపించకుండా వాటి అన్నిటిలో కూడా వ్యాపించి వాటి అన్నిటినీ కూడా ధరింపచేసేటట్టు చేస్తున్నాడు పరమాత్మ అని నమ్మాళ్వార్లు వారి తిరువాయిముజిలో కూడా అనుగ్రహిస్తారు. అలాంటి పరమాత్మ అదే విషయాన్ని ఈ వాక్యంలో చెప్తున్నారు. వ్యోమాంబు వాయువగ్ని మహీస్వరూపై అని చెప్తున్నారు. తత్ సృష్ట్వా తదేవాను ప్రవిశ్యత్ తదను ప్రవిశ్య అని తైత్రీయ ఉపనిషత్తు చెప్తుంది. పరమాత్మ సంకల్పించి ఈ పంచభూతాల అన్నిటినీ కూడా సృజించి ఆ పంచభూతాలన్నిటిలో కూడా తానుండి ఈ విశాల జగత్తునంతటిని సృష్టిస్తున్నాడు అని తైత్రీయ ఉపనిషత్తు చెప్తుంది. తత్ సృష్ట్వా తదేవాను ప్రవిశ్యత్ తదను ప్రవిశ్య, వీటినన్నిటినీ సృజించి వాటన్నిటికీ కూడా అంతర్యామిగా ఉండి అవన్నీ కూడా ధరించేటట్టుగా పరమాత్మ చేస్తున్నాడు అన్న తైత్రీయ ఉపనిషత్తులోని వాక్యాన్ని ఇక్కడ మహర్షి వ్యోమాంబు వాయువగ్ని మహీస్వరూపై విస్తారయన్ యో అణుధరో అనుభావాత్ అన్న విషయం అనే విషయంలో చెప్తున్నారు. ఈ ఆత్మలన్నిటికీ కూడా పరమాత్మ అంతర్యామిగా ఉంటూ అనేన జీవేన ఆత్మన అనుప్రవిశ్య నామరూపే వ్యాకరవాణి అని మళ్ళీ ఇదొక ఉపనిషత్ వాక్యం. ఏమిటి? తన ప్రళయంలో ఈ జీవులన్నీ కూడా నామరూపాలన్నిటినీ నశించిపోయి మ్యూట్లో ఉండాలని ప్రార్థిస్తున్నానండి. లక్ష్మీ శ్రీరామ్ గారు మ్యూట్లో ఉంచుకోండి. ఈ జీవులన్నీ కూడా ప్రళయ సమయంలో నామరూపాలన్నీ నశించిపోయి పరమాత్మ లోపల ఒక మూల అన్ని ప్రకృతి జీవులు అన్నీ కూడా కలిసిపోయినట్టుగా ఉన్నాయా అన్నటువంటి ఒక పదార్థాన్ని మళ్ళీ పరమాత్మ తన సంకల్పంతో తన కృపతోటి దయ కలిగిన పరమాత్మ తన సంకల్పంతో ఈ జీవులన్నిటికీ కూడా ఈ ఆత్మలన్నిటికీ కూడా అనేన జీవేన ఆత్మన అనుప్రవిశ్య ఆత్మలన్నిటిలో కూడా తాను ప్రవేశించి నామరూపే వ్యాకరణాన్ని అని ఆత్మలన్నిటికీ కూడా ఒక నామము రూపము అన్నిటినీ కలగచేసి ఈ సృష్టిని అంతటినీ చక్కగా సృజించి ఈ ఈ జగత్తునంతటికీ తనకు శరీరంగా చేసుకొని పరమాత్మ ఆ శరీరంలో ఆత్మగా ఉంటూ ఈ సృష్టి నిలబడే ఉండేటట్టుగా చేస్తున్నాడు. అలాంటి పరమాత్మ అంటున్నారు. అలాగే పరమాత్మ అణో రణియాన్ మహతో మహీయాన్ అన్నట్టుగా సూక్ష్మమైన జీవాత్మ కన్నా కూడా సూక్ష్మమైన వాడు. అణో రణీయాన్ అణువు కన్నా కూడా అణువైన వాడు. అలాగే మహతో మహీయాన్ గొప్పదైనటువంటి మహత్తు కన్నా గొప్ప మహిమ గొప్పవాడు అని చెప్తున్నారు. అటు స్థూలత్వాన్ని చూసుకుంటే సూక్ష్మమైన వాటికన్నా కూడా సూక్ష్మమైన వాడు. అలాగే గొప్పవైన వాటిని చూసుకుంటే ఆ గొప్ప వాటికన్నా అన్నిటికన్నా గొప్పది ఏమిటి అంటే ముందు ఈ సృష్టిని చేసేటప్పుడు ముందు పరమాత్మలోంచి మహత్ అనేది ఒకటి వస్తుంది. ఆ మహత్తు కన్నా గొప్ప మహనీయుడు, ఆ మహత్తు కన్నా కూడా
గొప్పవాడు అని చెప్తున్నారు. అనోరణీయాన్ మహతో మహీయాన్ అన్నట్టుగా అలా సూక్ష్మమైన కన్నా కూడా అతి సూక్ష్మమైన వాడు, అతి విస్తారంగా ఉండేటటువంటి జగత్తు కన్నా కూడా గొప్పవాడు, అతి గొప్ప దానికన్నా గొప్పవాడు అని చెప్తున్నారు. ఈశ్వర అని చెప్తున్నారు. అస్థూల సూక్ష్మ సతతం పరేశ్వరో. ఈశ్వర అంటే ఈష్టే ఇది ఈశ్వర, అచిత్తులని ఐశ్వర్యంగా కలగవాడు, తన అధీనంలో ఉంచుకొని తన విభవంగా కలిగిన వాడు పరమాత్మ. ఈ జీవులందరూ, ఆ ప్రకృతి అందరూ కూడా పరమాత్మకి ఐశ్వర్యం, ఆయన యొక్క విభూతియే ఈ జీవులు ఈ ప్రకృతి అంతా కూడా ఆయన యొక్క విభూతిగా కలిగిన వాడు, ఆయన యొక్క ఐశ్వర్యంగా కలిగిన వాడు. అలాగే అంతేకాకుండా ఈశ్వర అంటే ఈ అచిత్తులను కూడా నియమించేటటువంటి వాడు, వాటికన్నా విలక్షణమైన వాడు, వాటిని నియమించేటటువంటి వాడు, వాటిని శాసించేటటువంటి వాడు అని చెప్తారు. అచిత్ అంటే ప్రకృతి, ఈ పంచభూతములు, ఆ పంచభూతముల్లోంచి వచ్చే పంచతన్మాత్రలు, ఆ పంచతన్మాత్రలు అన్నిటినీ వాటిని అన్నిటినీ కూడా కలిపేటటువంటి సత్వ రజస్ తమో గుణములు, ఇవన్నీ కూడా ప్రకృతికి సంబంధించిన పర్యవసానాలు. అలాంటి ప్రకృతి, చిత్ అంటే జీవాత్మలు, వీటన్నిటికీ కూడా అంతర్యామిగా ఉండి వాటికన్నా వేరైన వాడు చిదచిత్ విశిష్టుడు పరమాత్మ అని చెప్తారు. అంటే ఆ చిత్తును తన అధీనంలో ఉంచుకొని తన ఐశ్వర్యంగా కలిగి ఉండి వాటిని నియమించేవాడు ఈశ్వరుడు. ఇంకొక విధంగా మనం చెప్పుకోవాలి అంటే ఈశ్వర అంటే శ్రీవైకుంఠంలో తదైన మహదైశ్వర్యం కలిగినవాడు. తన సంకల్పం చేత అనేక అవతారములు ఎత్తి తన దివ్య చేష్టితములతోటి లోకులకు ఆ దివ్య చేష్టితములన్నీ కూడా లోకంలో ఉన్న వారందరికీ కూడా దర్శింపచేసి వారు ఆనందించగా చూసి తాను ఎక్కువగా ఆనందపడేవారు. మనం ఆనందపడిపోతుంటే ఈ జీవులందరూ కూడా పరమాత్మ యొక్క కళ్యాణ గుణములన్నీ చూసి ఆనందపడిపోతుంటే, పరమాత్మ యొక్క దివ్య చేష్టితాలన్నీ చూసి ఆనందపడిపోతుంటే, మన ఆనందాన్ని చూసి ఆ పరమాత్మ తన ఆనందంగా భావించి అంతకన్నా ఎక్కువ మన ఆనందాన్ని చూసి తాను ఇంకా అధికంగా ఆనందించే స్వరూపం కలిగినవాడు. అలాంటి శ్రీహరి మనకి అనేకములైన మంగళములు కలగజేయుగాక అని ఈ శ్లోకంలో చెప్తున్నారు. పరమాత్మ ఎలా అంతటా వ్యాపించి ఉన్నాడో, అది పంచభూతములన్నిటిలో కూడా తాను వ్యాపించి ఉండి ఈ సృష్టికి ఎలా కారణమై ఉన్నాడో తెలియచేస్తూ, అచిత్తులకి అంతర్యామిగా తాను ఉండి అవి ఎలా ధరించి ఉండేలాగా చేస్తున్నారో ఈ శ్లోకంలో చెప్పి, వాటి రెండిటినీ కూడా తనకు ఐశ్వర్యంగా కలిగి వాటిని శాసించేవాడు, వాటిని నియమించేవాడు, వాటిని సంరక్షించేవాడు, వాటికి ఆనందాన్ని కలగజేసేవాడు పరమాత్మ అన్న విషయాన్ని మనకి ఈ శ్లోకంలో తెలియజేస్తూ, అలాంటి శ్రీహరి మనకి అనేకములైన మంగళములు కలగజేయాలి అని ఈ శ్లోకంలో తెలియజేశారు. తర్వాత శ్లోకాన్ని సేవించే ప్రయత్నం చేద్దాము. యస్మాత్ పరస్మాత్ పురుషాత్ అనంతాత్ అనాదిమధ్యాత్ అధికం న కించిత్ సహేతుః పరమేశ్వరేశ్వరౌ మమాస్తు మాంగళ్య వివృద్ధయే హరిః. యస్మాత్ పరస్మాత్ పురుషాదనంతాత్ అనాదిమధ్యాదధికం న కించిత్ సహేతుః పరమేశ్వరేశ్వరో మమాస్తు మాంగళ్య వివృద్ధయే హరిః. యస్మాత్ పరస్మాత్ పురుషాత్, లోకంలో ఏ పరమ పురుషుడి కంటే వేరైన వాడు కించిత్ అధికం నా ఎవరైతే పరమాత్మ ఎలాంటి వాడు, పురుషుడు. ఈ లోకంలో కేవలం పరమాత్మనే పురుషుడు అని చెప్తారు, మిగతా వారందరినీ కూడా స్త్రీప్రాయంగానే చెప్తారు. ఆ పరమ పురుషుడి కంటే కూడా
ఆ అధికమైన వాడు ఈ లోకంలో ఎవరైతే లేరో, అందరికంటే కూడా ఎవరు అధికుడో అని చెప్తున్నారు. ఆ పరమ పురుషుడి కన్నా కూడా అధికమైన వాడు ఎవరు ఈ లోకంలో లేరు అని చెప్తున్నారు. యస్మాత్ పరస్మాత్ పురుషాత్ అంటే ఏ పరమ పురుషుని కన్నా వేరైన వాడు కించిత్ కొంచెము కూడా అధికమైన వాడు నా లేడో అంటే ఆ పరమాత్మ కన్నా అతనితో సమానమైన వాడు లేడు, అతని కన్నా అధికమైన వాడు కూడా లేడు. ఎందులో అధికము అంటే ఆయన యొక్క కళ్యాణ గుణములలో, ఆయన యొక్క విభూతిలో, ఆయన యొక్క స్వరూపంలో, ఆయన యొక్క రూపంలో, ఆయన యొక్క గుణములలో, ఆయన యొక్క విభూతిలో పరమాత్మతో సమానమైన వాడు లేడు, పరమాత్మ కన్నా అధికమైన వాడు కూడా లేడు. అలాంటి పరమాత్మ అంతము లేనివాడో, అనాది మధ్యాత్ ఆది మధ్యరహితుడో, హేతు అంటే సృష్టి చేసినటువంటి కారణమైన వాడు. దేనికి హేతు అంటే కారణమైన వాడు. దేనికి అంటే ఈ సృష్టి అంతటికీ కూడా కారణమైన వాడు ఎవరు అంటే చతుర్ముఖ బ్రహ్మ. ఆ హేతు ఆ చతుర్ముఖ బ్రహ్మకు కూడా కారణమైన వాడు. ఆ చతుర్ముఖ బ్రహ్మను కూడా సృజించిన వాడు ఎవరో అటువంటి పరమాత్మ అని చెప్తున్నారు. పరమేశ్వరేశ్వరో, ఇక్కడ పరమేశ్వర అంటే రుద్రుడు. ఆ రుద్రుడికి కూడా ఈశ్వర, ఆ రుద్రుడిని కూడా శాసించేటటువంటి వాడు ఎవరున్నారో సా హరి, అటువంటి శ్రీహరి మమ నా యొక్క నాకు మాంగళ్య వివృద్ధయే అనేకములైన మంగళములు వృద్ధి అయ్యేటట్టుగా అస్తు అగుగాక. అనేక మంగళములు వృద్ధి అయ్యేటట్టు నన్ను తరింపచేయుగాక అని ఈ శ్లోకంలో చెప్తున్నారు. ఏ పరమాత్మ కన్నా, ఏ పరమ పురుషుడి కన్నా అతనితో సమానుడు, అతని కన్నా గొప్పవాడు లేడో అలాంటి పరమాత్మ నన్ను కటాక్షించుగాక. ఎటువంటి ఆది మధ్యాంతరహితుడు ఎవరైతే లేరో, అంతము లేనివాడు, ఆది మధ్యరహితుడు ఎవరైతే ఉన్నారో అలాంటి పరమాత్మ నన్ను రక్షించుగాక. నాకు అనేక మంగళములు వృద్ధి కలిగేటట్టుగా నన్ను అనుగ్రహించుగాక. అంతేకాకుండా హేతు పరమేశ్వరేశ్వర అని చెప్పడం ద్వారా ఆ బ్రహ్మకి రుద్రుడికి కూడా కారణభూతుడైన వాడు, ఆ బ్రహ్మ రుద్రాదులని కూడా శాసించేటటువంటి ఆ శ్రీమన్నారాయణుడు నన్ను రక్షించుగాక, నాకు అనేకములైన మంగళములు కలగజేయుగాక అని ఈ శ్లోకంలో చెప్తున్నారు. యస్మాత్ పరస్మాత్ పురుషాత్ అన్నదానికి ఉపనిషత్తు వాక్యంలో యస్మాత్ పరం నా పరం అస్తి కించిత్ అని శ్వేతేర ఉపనిషత్తు చెప్తుంది. అంటే ఆ పరబ్రహ్మము కంటే వేరైనది అధికమైనది కూడా లేదు అన్న ఉపనిషత్ వాక్యాన్ని మహర్షి అదే ఉపనిషత్ వాక్యాన్ని ఇక్కడ చెప్తున్నారు. యస్మాత్ పరస్మాత్ పురుషాత్ అని. పరమాత్మకి భాగవతంలో ఒక శ్లోకంలో చెప్తారు. పరమ మహతోః త్వం ఆది అద్యాంతరవర్తి త్రయ విదురః అద్యావతేపి న చత్వానాం యద్ధ్రువం తదేవాంతరేపి అని పరమాత్మ పరమాణువు మొదలుకొని ఈ మహత్తు వరకు సకల వస్తువుల యందు ఒక దగ్గరే పరమాత్మ ఉండకుండా అన్నిటి యందు కూడా ఆది మధ్యముల అంతముల్లో ఈ వస్తువులన్నిటిలో కూడా పరమాణువు నుంచి ఆ మహత్తు వరకు ఉండేటటువంటి అన్ని వస్తువులో కూడా సమానంగా అంతటా వ్యాపించి ప్రకాశిస్తున్నాడు పరమాత్మ. ఎలా అయితే ఒక బంగారు ఆభరణం ఉందనుకోండి, ఆ బంగారు ఆభరణంలో బంగారం ఎక్కడ ఉంది అంటే మొదట్లో ఉందా, మధ్యలో ఉందా, చివరిలో ఉందా అంటే కాదు కదా. బంగారం ఆభరణం మొత్తంలో కూడా బంగారం ఎలా అయితే ఉంటుందో అలా అణువు నుంచి ఆ మహత్తు వరకు ఉండేటటువంటి వస్తుజాతములన్నిటిలో కూడా పరమాత్మ వ్యాపించి ఉండి ఆ సృష్టికి స్థితికి లయముకు కారణమవుతున్నాడు. అలా కారణమవుతున్నటువంటి పరమాత్మ అలా సృష్టి చేస్తున్నప్పుడు స్థితి చేస్తున్నప్పుడు కూడా పరమాత్మ ఒక్కడే ఇవన్నీ కార్యములు చేస్తున్నాడు అని భాగవతంలో చెప్తున్నారు. అధికం న కించిత్ అన్న వాక్యానికి భగవద్గీతలో చెప్తాడు. పరమాత్మ తానే చెప్పుకుంటాడు.
నత్వత్ సమోస్త్వభ్యధిక కుతోన్యః. ఓ అర్జున, నాకు సమానమైన వాడు కానీ, నన్ను మించిన వాడు కానీ, నాకన్నా గొప్పవాడు కానీ వేరొకడు లేడు. ఉండటం సాధ్యమవుతుందా? లేడు అని పరమాత్మ తానే చెప్పుకుంటాడు. అలా పరమాత్మతోటి సమానమైన వాడు, పరమాత్మ కన్నా అధికమైన వాడు ఎవరూ లేరో అలాంటి పరమాత్మ నన్ను రక్షించుగాక అని ఈ శ్లోకంలో చెప్తున్నారు. అంతేకాకుండా హేతు యో బ్రహ్మాణం విదదాతి పూర్వం ఏ వై వేదాంశ ప్రహిణోతి తస్మై అని మళ్ళీ ఇది కూడా ఉపనిషత్ వాక్యం. ఎవరైతే ఆ చతుర్ముఖ బ్రహ్మను సృజించి అతనికి వేదమును ఉపదేశించుచున్నాడో ఆ పరమాత్మ అని ఉపనిషత్ చెప్తోంది. యో బ్రహ్మాణం విదదాతి పూర్వం, ఆ బ్రహ్మని కూడా సృజించిన వాడు ఎవరో, అలా సృజించిన తర్వాత యో వై వేదాంశ ప్రహిణోతి తస్మై, ఆ బ్రహ్మని సృష్టించిన తర్వాత పరమాత్మ ఆ చతుర్ముఖ బ్రహ్మకి చక్కగా వేదములన్నిటినీ కూడా ఉపదేశించి తర్వాత సృష్టి చేయమని ఆజ్ఞాపిస్తే ఆ చతుర్ముఖ బ్రహ్మ ఆ వేదాలు చక్కగా అధ్యయనం చేసి ఆ అధ్యయనం చేసిన వేదాలను చక్కగా వల్లవేస్తూ ఈ సృష్టి అంతా చేస్తున్నాడో అలా చతుర్ముఖ బ్రహ్మని సృజించినవాడు, చతుర్ముఖ బ్రహ్మకి చక్కగా వేదమును అందించిన ఆ పరమాత్మ అని ఉపనిషత్తు చెప్తుంది. అంతేకాకుండా వేదము నారాయణాత్ బ్రహ్మ జాయతే, ఆ నారాయణుడే ఆ నారాయణుడి నుంచి చతుర్ముఖ బ్రహ్మ ఉద్భవించాడు అని చెప్తుంది. అలా ఈ లోకములన్నిటినీ కూడా సృష్టించేటటువంటి చతుర్ముఖ బ్రహ్మకు కూడా తండ్రి అయినటువంటి ఆ శ్రీహరి నన్ను రక్షించుగాక. హేతుహు అని చెప్పడం ద్వారా ఆ చతుర్ముఖ బ్రహ్మకు కూడా కారణభూతుడైన ఆ పరమాత్మ నన్ను రక్షించుగాక అని ప్రార్థిస్తున్నారు. పరమేశ్వరేశ్వర అంటే ఆ రుద్రుడికి కూడా కారణభూతుడెవరో, ఆ రుద్రుణ్ణి కూడా శాసించేటటువంటి వాడెవరో అలాంటి శ్రీమన్నారాయణుడు నన్ను రక్షించుగాక అని చెప్తున్నారు. ఈ విషయాన్ని స్తోత్రరత్నంలో ఆళ్వందారులు చెప్తారు. బ్రహ్మ శివ శతమక పరస్వరాడితి ఏతేపి యస్య మహిమార్ణవ విప్రుషస్తే అని చెప్తారు. బ్రహ్మ, రుద్రుడు, ఇంద్రుడు, ముక్తాత్మలు నీ యొక్క మహిమా సముద్రంలో ఒక చిన్న బిందువులే స్వామి. నీ ముందు వారందరూ కూడా పరమాత్మ ఒక సముద్రం లాంటి వాడైతే బ్రహ్మ, రుద్రుడు, ఇంద్రుడు, ముక్తాత్మలు వీరందరూ కూడా ఆ సముద్రంలో ఉండేటటువంటి నీటి బిందువు లాంటి వారు అని ఆ రుద్రుణ్ణి కూడా శాసించేటటువంటి వాడు ఆ పరమాత్మ అని తెలియజేస్తున్నారు. అలాగే వేదాలు మళ్ళీ నారాయణాత్ రుద్రో జాయతే, ఆ రుద్రుడు కూడా ఆ నారాయణుడి నుంచే, పరమాత్మ నుంచే వచ్చాడు. పరమాత్మే ఆ రుద్రుణ్ణి కూడా సృజించి ఆ రుద్రుణ్ణి నియమిస్తున్నాడు అని మనకి వేదాలు ఉపనిషత్తులు చెప్తున్నాయి. ఆ వాక్యాలనే చక్కగా మహర్షి ఇక్కడ చెప్తూ అలాంటి పరమాత్మ, బ్రహ్మకు కారణమైన పరమాత్మ, రుద్రుడికి కారణమైన పరమాత్మ, బ్రహ్మ రుద్రాదులనిద్దరినీ కూడా శాసించేటటువంటి ఆ పరాత్పరుడు ఎవరైతే ఉన్నారో ఆ శ్రీహరి మమాస్తు మాంగళ్య వివృద్ధయే, అలాంటి శ్రీహరి మాకు అనేకములైన మంగళములు వృద్ధి అయ్యేటట్టుగా అనుగ్రహించుగాక అని ఈ శ్లోకంలో మనకి ప్రార్థిస్తున్నారు. తర్వాత శ్లోకాన్ని సేవించే ప్రయత్నించండి. హిరణ్యగర్భాచ్యుతరుద్రరూపీ ఎవరైనా సృజత్యశేషం పరిపాతి హంతి చ గుణాగ్రణీః యో భగవాన్ స సర్వదా. మమాస్తు మాంగళ్య వివృద్ధయే హరిః. హిరణ్యగర్భాచ్యుతరుద్రరూపీ సృజత్యశేషం పరిపాతి హంతి చ గుణాగ్రణీః యో భగవాన్ స సర్వదా. మమాస్తు మాంగళ్య వివృద్ధయే హరిః. ఇందాక చెప్పినటువంటి హేతు
పరమేశ్వరేశ్వర అన్న విషయాలు మళ్ళీ ఈ శ్లోకంలో చెప్తూ పరమాత్మ సృష్టి స్థితి లయమునకు కారణభూతుడైన వాడు అన్న విషయాన్ని మనకి మళ్ళీ తెలియజేస్తూ అలాంటి పరమాత్మ మనల్ని రక్షించాలి అని మళ్ళీ ఈ శ్లోకంలో పరమాత్మ యొక్క పరత్వాన్ని గురించి తెలియజేస్తున్నారు. యహ ఏ భగవంతుడు హిరణ్యగర్భ అచ్యుత రుద్రరూపి. హిరణ్యగర్భుడు అంటే చతుర్ముఖ బ్రహ్మ అనే అర్థం. అచ్యుత అంటే విష్ణువు అనే అర్థం. రుద్రరూపి రుద్ర అంటే రుద్రుడు, రూపి రుద్రుడిగా స్వరూపుడిగా, అశేషం సమస్తమును సృజతి పుట్టించుచున్నాడో, పరిపాతి సంరక్షించుచున్నాడో, చ హంతి మరియు లయము చేయుచున్నాడో అలాంటి శ్రీహరి నాకు అనేక మంగళములు కలుగజేయుగాక. మనం శాస్త్రం తెలియని వారు ఏమనుకుంటారు, ఈ సృష్టి అంతా చతుర్ముఖ బ్రహ్మే చేస్తున్నాడు, ఈ లయమన్నీ కూడా రుద్రుడే చేస్తున్నాడు, ఈ సంరక్షణ అంతా శ్రీహరి చూస్తున్నాడు అని అనుకుంటారు. కాదు, ఆ రుద్రుడికి బ్రహ్మకి అంతర్యామిగా ఉండి ఆ పరమాత్మే ఈ పనులన్నీ కూడా చేస్తున్నాడు అన్న విషయాన్ని ఈ శ్లోకం ద్వారా మనకి చెప్తున్నారు. అలాంటి పరమాత్మ మనల్ని రక్షించుగాక. గుణాగ్రణీ గుణవంతులలో అగ్రణీ గుణవంతులలో శ్రేష్టమైన వాడు భగవత్ శబ్దవాచ్యుడైన సహరి ఆ శ్రీహరి సర్వదా ఎల్లప్పుడూ మమాస్తు మాంగళ్య వివృద్ధయే మాకు అనేకములైన మంగళములు ప్రసాదించుగాక అని ఈ శ్లోకంలో ప్రార్థిస్తున్నారు. హిరణ్యగర్భ అచ్యుత రుద్ర అని ఇక్కడ ఆ చతుర్ముఖ బ్రహ్మని, విష్ణువుని, రుద్రుణ్ణి తెలియచేస్తున్నా కూడా నిజానికి ఈ హిరణ్యగర్భ అనే మాట, అచ్యుత అనే మాట, రుద్ర అనే మాట పరమాత్మకి కూడా చక్కగా అన్వయిస్తాయి, పరమాత్మకే అన్వయిస్తాయి అని తెలియచేస్తున్నారు. విష్ణు పురాణంలో ఒక శ్లోకంలో సృష్టి స్థితి అంతఃకరణీం బ్రహ్మ విష్ణు శివాత్మికాం ససంజ్ఞాం యాతి భగవానేక ఏవ జనార్దన. భగవంతుడు శ్రీహరి ఒక్కడే బ్రహ్మ విష్ణు శివాత్మకుడై సృష్టి స్థితి లయములను చేయుచున్నాడు అని విష్ణు పురాణంలో మనకి తెలియజేస్తున్నారు. అంటే ఆ శ్రీమన్నారాయణుడే బ్రహ్మగా, విష్ణువుగా, శివుడిగా, రుద్రుడిగా తానే వారికి అంతర్యామిగా ఉండి ఈ సృష్టి స్థితి లయమును చేస్తున్నాడు అన్న విష్ణు పురాణంలో ఉండేటటువంటి వాక్యాన్ని ఇక్కడ మహర్షి మనకి తెలియజేస్తున్నారు. అంతేకాకుండా ఇవన్నీ కూడా, ఈ శబ్దములన్నీ కూడా పరమాత్మకే అన్వయిస్తాయి అని మనకి వ్యాఖ్యానంలో తెలియజేస్తున్నారు. హిరణ్యగర్భ ఇది సాక్షాత్తు పరమాత్మ యొక్క నామమే. విష్ణు సహస్రనామంలో పరమాత్మకు ఉండే అనేకమైన నామాల్లో హిరణ్యగర్భ అని ఒక నామం. హిరణ్యగర్భ అంటే హిరణ్మయం గర్భం యస్య సహ హిరణ్యగర్భ అంటే బంగారుమయమైన గర్భము కలవాడు. గర్భము అంటే ఆవాసము, అంటే భవనము కలిగినవాడు, బంగారుమయమైన నివాసము కలిగినవాడు ఆ పరమాత్మ. తస్య యథా సర్వ ఏవ సువర్ణ అని చాందోగ్య ఉపనిషత్తు చెప్తుంది. ఆ పరమపదం ఎలా ఉంటుంది అంటే అక్కడ అంతా కూడా సువర్ణమయంగా ఉంటుందట. హిరణ్మయే పరేలోకే విరజం బ్రహ్మ నిష్కలం అని చెప్పినట్టుగా ఆ పరమపదము శుద్ధ సత్వగుణముతోటి అతి ఉజ్వలముగా స్వర్ణమయమై ఉంటున్నటువంటి ఆ పరమపదం, అలాంటి పరమపదం తనకు నివాస స్థానముగా కలిగిన వాడు హిరణ్యగర్భ. అలాంటి వాడు శ్రీమన్నారాయణుడు అని ఆ శ్రీమన్నారాయణుడికి హిరణ్యగర్భ అని తిరునామం. అలాంటి హిరణ్యగర్భుడు నన్ను రక్షించుగాక అని చెప్తున్నారు. రుదం ద్రావయతి ఇది రుద్ర అంటే భక్తుల యొక్క రుదం అంటే ఏడుపు, ఆ దుఃఖము, ఆ దుఃఖాన్ని ద్రావయతి అంటే కరిగించేసేటటువంటి వాడు రుద్రుడు అని అర్థం. భక్తుల యొక్క దుఃఖములను తొలగించేటటువంటి వాడు, ఆ వాటిని కరిగించేసేటటువంటి వాడు అని సాక్షాత్తు ఆ శ్రీమన్నారాయణుడికే రుద్రుడు అని పేరు. అచ్యుత అంటే నాచ్యవయతి ఇది అచ్యుత భక్తులు జారిపోకుండా కాపాడేవాడు అచ్యుతుడు. ఇది కూడా విష్ణు సహస్రనామంలో పరాశర భట్టర్ వారు అనుగ్రహించినటువంటి శ్రీ సూక్తే. భక్తులు ఒక్కసారి పరమాత్మని కనుక ఆశ్రయిస్తే వారు ఆశ్రయించిన తర్వాత ఆ భక్తులని జారిపోకుండా, కిందకి జారిపోకుండా, అధోగతి పాలవకుండా, మళ్ళీ తన పట్ల విరక్తి కలిగి ఇతర విషయాల పట్ల ఆసక్తి కలగకుండా పరమాత్మే ఆ భక్తుల్ని గట్టిగా పట్టుకుని
పట్టుకొని వారు తరించేటట్టుగా చేస్తాడు. కాబట్టి పరమాత్మని అచ్యుత అని చెప్తారు. చ్యుతి లేనటువంటి వాడు అని కూడా చెప్తారు. అచ్యుత అంటే ఎటువంటి సంకోచం, అంటే తన గుణములలో ఎటువంటి హద్దులు లేనివాడు, అసంఖ్యాకములైన గుణములు, ఆ అసంఖ్యాకములైన గుణములు కూడా అవధి లేనటువంటి గుణములు కలిగిన వాడు అని చెప్తారు. తనకు తాను కూడా జారేటటువంటి స్థితి, అంటే ఒక ఉన్నతమైన స్థితిలో ఉండేటటువంటి పరమాత్మ ఎప్పుడూ ఆ స్థితి నుంచి కిందకి రానివాడు కాబట్టి అతనికి కూడా అచ్యుత అని పేరు. అలాంటి పరమాత్మ కాబట్టి ఈ హిరణ్యగర్భ అని అన్న, అచ్యుత అన్న, రుద్ర అన్న ఈ మూడు కూడా పరమాత్మనే పరమాత్మ గురించే చెప్తున్నాయి అని అలా అన్వయించి, అలాంటి పరమాత్మ ఈ లోకాలని సృష్టిస్తున్నాడు, ఈ లోకాలని సంరక్షిస్తున్నాడు, ఈ లోకాలని లయం చేసి ఆ ప్రళయ కాలంలో ఆ ప్రళయ జలాల్లో ఈ లోకాలన్నీ మునిగిపోకుండా వాటినన్నింటినీ కూడా సంరక్షిస్తున్నాడు అని చెప్తూ, అలాంటి శ్రీహరి నాకు అనేక మంగళములు కలగజేయాలి అని చెప్పుకోవడం ఒక పద్ధతి అయితే, చతుర్ముఖ బ్రహ్మకి రుద్రుడికి కూడా వారికి అంతర్యామిగా ఉండి వారిని శాసిస్తూ వారి ద్వారా ఈ లోకాలను సృజింపజేసి ఈ లోకాలని సంరక్షింపజేసి ఈ లోకాలు లయం అవ్వడానికి కారణభూతుడవుతున్నటువంటి ఆ పరమాత్మ నాకు అనేకములైన మంగళములు కలుగజేయాలి అని ఈ శ్లోకంలో చెప్తున్నారు. ఆ పరమాత్మకు ఉండేటటువంటి ఇంకొక గుణాన్ని కూడా చెప్తున్నారు, భగవన్ అని చెప్తున్నారు. భగవన్ అంటే ఏమిటి అంటే జ్ఞాన శక్తి బలైశ్వర్య వీర్య తేజాంశ శేషత భగవత్ శబ్దవాచ్యాన్ని వినాహేయ గుణైర్గుణాదివి అని విష్ణు పురాణం చెప్తుంది. భగవద్వాచ్యము ఏం తెలియచేస్తుంది అంటే 6 గుణములను తెలియచేస్తుంది. ఏమిటి 6 గుణములు అంటే జ్ఞాన శక్తి బల ఐశ్వర్య వీర్య తేజస్సు అనే 6 గుణములు సంపూర్ణంగా, అంటే అవధి లేకుండా ఎటువంటి కొరత లేకుండా సమృద్ధిగా కలిగిన వాడు పరమాత్మ, స్వాభావికంగా కలిగిన వాడు పరమాత్మ. మనందరికీ కూడా అవి ఒక్కొక్కసారి మనకి బలం ఉంటుంది, ఒక్కొక్కసారి నీరసం ఉంటుంది, ఒక్కొక్కసారి మనకి జ్ఞానం ఉంటుంది, ఒక్కొక్కసారి మనకి అజ్ఞానం కలుగుతుంది. కానీ ఎప్పుడూ ఎల్లవేళలా అన్ని స్థితులలో కూడా జ్ఞానము శక్తి బలము ఐశ్వర్యము వీర్యము తేజస్సు అనే చక్కటి కళ్యాణ గుణములు కలిగినటువంటి వాడు పరమాత్మ. అది చెప్తున్నారు, జ్ఞాన శక్తి బల ఐశ్వర్య వీర్య తేజాంశ శేషత భగవత్ శబ్దవాచ్యని వినా హేయ గుణై గుణాదివి. కేవలం ఈ కళ్యాణ గుణములు కలిగి ఉండటమే కాదు, వినా హేయ గుణై, కేవలం ఎటువంటి హేయ గుణములు లేకుండా ఈ కళ్యాణ గుణములు కలిగిన వాడు హేయ గుణములు లేనివాడు. ఆ కళ్యాణ గుణములు ఏమిటండి అంటే జ్ఞానము శక్తి బలము ఐశ్వర్యము వీర్యము తేజస్సు అనే 6. ఈ 6 కూడా పరమాత్మ క్షీరాబ్దిలో ఉండేటటువంటి పరవాసుదేవుడు మళ్ళీ 3 రూపాలుగా అక్కడ వేయించేసి ఉంటాడు. సంకర్షణ అచ్యుత ప్రద్యుమ్న రూపాలలో వేయించేసి ఉంటాడు. ఈ 6 గుణములు 2 గుణములు ఒక్కొక్క పరమాత్మకి, సంకర్షణుడికి 2 గుణములు, ప్రద్యుమ్నుడికి 2 గుణములు, అనిరుద్ధుడికి 2 గుణములు ఉపయోగించి ఒక్కొక్కరు ఒక్కొక్క కార్యాన్ని చేస్తూ ఉంటారు. ఒక్కొక్క స్వామి సృష్టిని చేస్తూ ఉంటే, ఒక స్వామి లయము చేస్తూ ఉంటే, ఒక స్వామి సంరక్షిస్తూ ఉంటాడు. అలా ఈ 6 గుణములు కూడా పరమాత్మకి ఈ సృష్టి స్థితి లయములు చేయడానికి ఉపయోగపడుతున్నాయి. కాబట్టి అలాంటి భగవాన్, అలాంటి పరమాత్మ జ్ఞానశక్తి బల ఐశ్వర్య వీర్య తేజస్సులు కలిగినటువంటి పరమాత్మ, అవి కలిగి ఉండటమే కాకుండా ఎటువంటి హేయ గుణములు లేనటువంటి పరమాత్మ, అలాంటి పరమాత్మ మనల్ని రక్షించుగాక అని శ్లోకంలో ప్రార్థిస్తున్నారు. ముందు సృష్టి స్థితి లయముల గురించి చెప్పారు కాబట్టి ఆ 3 ఎటువంటి శ్రమ లేకుండా ఎటువంటి తన సంకల్ప మాత్రంతో చేసేటటువంటి కళ్యాణ గుణములు సమృద్ధిగా కలిగిన వాడు పరమాత్మని తెలియజేయడం కోసం భగవన్ అని పరమాత్మని సంబోధిస్తూ అలాంటి పరమాత్మ మనల్ని రక్షించుగాక అని చెప్తున్నారు. అంతేకాకుండా గుణాగ్రణీ గుణవతం అగ్రం నయతీతి గుణాగ్రణీ, గుణవంతుడైన జీవుని
ఉన్నత స్థితికి తీసుకొని వెళ్ళేవాడు పరమాత్మ. గుణవంతుడైన జీవుడు అంటే ఈ జీవుడికి ఎప్పుడూ శమము దమము అనేటటువంటి ఆత్మగుణములు, జ్ఞానము ఆనందము అనేటటువంటి గుణములు కూడా ఈ జీవుడికి ఎప్పుడూ ఉంటాయి. కానీ ఈ ప్రకృతి సంబంధం ఎప్పుడైతే మనకి కలుగుతుందో ఆ గుణములన్నీ కూడా మనకి మరుగున పడిపోయి ఉంటాం. కాబట్టి అలాంటి జీవుణ్ణి ఉన్నత స్థితికి తీసుకువెళ్ళి మళ్ళీ ఆ గుణములన్నిటినీ కూడా చక్కగా ప్రకాశింపచేసేవాడు పరమాత్మ. కాబట్టి గుణాగ్రణీహి అంటున్నారు. అలాగే కాకుండా గుణాగ్రణీహి అంటే కళ్యాణ గుణములు తనకు మించినవాడు, కళ్యాణ గుణములు కలిగిన వారిలో తనకంటే మించినవాడు లేనివాడు, తనకు ఉన్నటువంటి కళ్యాణ గుణముల చేత జీవులను అగ్రస్థానము చేర్చేవాడు. గుణై అగ్రణి, తనకు ఉండేటటువంటి కళ్యాణ గుణములతోటి జీవులకి సంసారంలో ఉండేటటువంటి జీవుల్ని కూడా పరమపదానికి చేర్చేటటువంటి కరుణ కలిగిన వాడు పరమాత్మ అనే విధంగా గుణాగ్రణి అని చెప్తున్నారు. సమస్త కళ్యాణ గుణాత్మకోసో స్వశక్తి లేసాదృత భూత సర్గ అని విష్ణు పురాణంలో చెప్తారు. మహావిష్ణువు సమస్త కళ్యాణ గుణాత్మకుడు. తన శక్తి లేసము మాత్రం చేత ఈ సమస్త భూత సృష్టిని ధరించగలిగిన వాడు పరమాత్మ. ఇంత కళ్యాణ గుణమును కలిగిన వాడు కాబట్టే తన ఈ చెప్పినటువంటి ఈ 6 కళ్యాణ గుణములతోటి ఈ సృష్టిని ఎటువంటి శ్రమ లేకుండా అనాయాసంగా ఈ సృష్టిని చేసి ఈ సృష్టిని కాపాడుతూ ఈ సృష్టిని మళ్ళీ లయం చేసుకునేటటువంటి స్వభావం కలిగిన వాడు పరమాత్మ అని చెప్తున్నారు. అలాంటి పరమాత్మ మనని రక్షించుగాక అని చెప్తున్నారు. అలాగే గుణములన్నీ కలిగిన వాడు. సృష్టి చేయాలి అంటే కేవలము జ్ఞాన బలశక్తి ఐశ్వర్య తేజస్సు ఇవన్నీ ఉంటే సరిపోవు. అంతకన్నా మించింది ఏం కావాలి అంటే జీవుల్ని రక్షించాలి. జీవులందరికీ కూడా మళ్ళీ ఒక అవకాశం ఇచ్చి వారికి మళ్ళీ కర్ణ కలేబరాలు ఇచ్చి వారు మళ్ళీ పరమాత్మకు చేరేటటువంటి ఒక అవకాశం వారికి కలిగించాలి అన్న ఒక సంకల్పం పరమాత్మ మనసులో రావాలి అంటే దానికి ఏమి కారణమవుతుంది అంటే ఆయనలో ఉండేటటువంటి దయాగుణం కారణమవుతుంది. అలా దయాగుణం సమృద్ధిగా కలిగిన వాడు పరమాత్మ. కాబట్టి గుణాగ్రణీ, దయాగుణం పరిపూర్ణంగా కలిగినటువంటి ఆ స్వామి ఆ దయాగుణం ఎప్పుడైతే తన హృదయంలో దయ ఉప్పొంగుతుందో అప్పుడు ఆ హృదయంలో ఉప్పొంగిన దయ వల్ల ఒక మూల పడి ఉన్నటువంటి ఆ ప్రకృతిని జీవుల్ని మళ్ళీ తన సంకల్పంతో ఆ జీవులకి మళ్ళీ కర్ణ కలేబరాలు ఇచ్చి ఆ జీవులకి శాస్త్రాన్ని ఇచ్చి ఆ శాస్త్రం సరిగ్గా అర్థం చేసుకోకపోతే తానే ఈ లోకంలోకి అవతారాలు ఎత్తి వచ్చి తానే ఈ లోకంలో ఎలా నడుచుకోవాలో చూపించి ఉపనిషత్ సారాలన్నిటినీ కూడా సులభంగా అర్థం చేసుకునేటట్టుగా భగవద్గీత లాంటి అనేక శాస్త్రాలను సులభంగా తరించే మార్గాలను మనకి చూపించి మనం అయినా తరించకపోతే తానే ఆచార్యుడిగా ఈ లోకంలోకి వచ్చి జీవులందరినీ ఉద్ధరించేటటువంటి గొప్ప దయాగుణం కలిగిన వాడు పరమాత్మ. అలాంటి గుణాగ్రణీ, అలాంటి శ్రీమన్నారాయణుడు నాకు అనేక మంగళములు కలగజేయుగాక అని చెప్తున్నారు. అదే కదా వాల్మీకి మహర్షి కూడా కోన్వస్మిన్ సాంప్రతంలోకే గుణవాన్ కశ్చ వీర్యవాన్, అక్కడ గుణవాన్ అని చెప్పడం ద్వారా ఏం చెప్తున్నాడు అంటే సౌశీల్యం అనే గుణము కలిగిన వాడు రామచంద్రుడు. అలాంటి సౌశీల్యం కలిగినటువంటి పరమాత్మ. సౌశీల్యము అంటే మహతః మందై సహ నీరంధ్రేణ సంశ్లేష అంటే గొప్ప ఎలాంటి వాడు పరమాత్మ. తన ఎక్కడో పరమపదంలో నిత్యులతో ముక్తులతో సేవించేటటువంటి పరమాత్మ జాతి చేతనో ఐశ్వర్యం చేతనో విద్య చేతనో గొప్పవాడైన వాడు తనకంటే తక్కువ వానితోటి ఎటువంటి అరమరికలు లేకుండా ప్రవర్తిస్తే దాన్ని సౌశీల్యము అంటారు. అలా పరత్వాది గొప్ప గుణములు ఎన్నో కలిగిన పరమాత్మ తన భక్తులు తనకంటే ఎన్నో నైత్య గుణములు కలిగినటువంటి ఆ భక్తులతోటి వారితోటి సమానంగా ప్రవర్తిస్తూ వారితో కలిసిపోయి ఉంటాడు. కాబట్టి పరమాత్మ సౌశీల్యం కలిగిన వాడు. అదే కదా సౌశీల్యం అంటే. అలాంటి గొప్ప సౌశీల్యం కలిగిన వాడు పరమాత్మ అంటున్నారు. ఆయన సౌశీల్యం తెలుసుకోవాలంటే నిషాదానాం నేత కపికులపతి కాపి శబరి కుచేల కుబ్జాసా వ్రజయువతయో మాల్యా కృదితి ఆమిషాం నిమ్నత్వం వృషగిరిపతేర్
ఉన్నతమితి ప్రభూతైః స్తోత్రోభిః ప్రసభం అనుకంప సమయసి అని మనకు దయాశతకంలో వేదాంత దేశకులు చెప్తారు. పరమాత్మ యొక్క ఆ సౌశీల్యం ఎలా ఉంటుంది అంటే నిషాదానాం నేత. చక్రవర్తి తిరుమగనార్ అంటే చక్రవర్తి యొక్క కుమారుడు అయ్యుండి కూడా నిషాదానాం నేత, ఆ నిషాదాధిపతులు అడవిలో దొంగతనం చేసుకొని ఇతరుల యొక్క ఐశ్వర్యాన్ని కొల్లగొట్టి దొంగతనం చేసి తన ఇతర జంతువుల్ని చంపి తమ ఆకలి తీర్చుకునేటటువంటి నిషాదాదులు వారికి నేత అయినటువంటి గుహ పెరుమాళ్ళని కటాక్షించాడే, అది కదా సౌశీల్యం. కపికులపతి వానరులకి ప్రభు అయినటువంటి సుగ్రీవుణ్ణి ఆశ్రయించి అతన్ని కటాక్షించాడే, అది కదా సౌశీల్యం అంటే. కాపి శబరి, ఎక్కడో అడవిలో సన్యాసినిగా ఉండేటటువంటి శబరి దగ్గరికి వెళ్ళి ఆవిడ్ని కటాక్షించాడే, అది కదా సౌశీల్యం అంటే. కుచేల, తన స్నేహితుడు కుచేలుడు పరుగున తనని చూడ్డానికి వస్తే అతనిని ఆదరించి అభిమానించి ఎంతో ప్రేమను చూపించాడే, అది సౌశీల్యము. కుబ్జ ఇచ్చినటువంటి అనులేపనం, ఎన్నో రకమైన పరిమళ ద్రవ్యాలు చూపించినా కూడా కృష్ణ పరమాత్మ అవేమీ వద్దని, ఓ కుబ్జ, నువ్వు ముందు ధరించి ఇచ్చినటువంటి గంధమే మాకు అత్యంత ప్రియమైనది అని కుబ్జని కటాక్షించాడే, అది సౌశీల్యము. వ్రజయువతయోహో, ఆ బృందావనంలో ఉండేటటువంటి గోపికలందరికీ కూడా కుట్టబడి తిట్టబడి అతన్ని పట్టుకునేటట్టు సర్వ విధములైన ఆనందములను చూపించాడే ఆ గోపికలకి, అది కదా సౌశీల్యం అంటే. మాల్యకృత్ ఇది శ్రీ మాలాకారన్ అని ఆ మాలాకారుణ్ణి ఆయన దగ్గరికి వెళ్ళి కటాక్షించాడే, అది కదా సౌశీల్యము. ఇవన్నీ కూడా పరమాత్మలో ఇన్ని చేష్టితములు చేయడానికి కారణం ఏమిటి అంటే ఆయనలో ఉండేటటువంటి అనుకంపమే, ఆయనలో ఉండేటటువంటి దయే దానికి కారణము అని దయాశతకంలో వేదాంత దేశకులు చెప్తారు. అలా పరమాత్మ యొక్క దయే మనందరికీ కూడా కారణము. కరుణే త్వంచ గుణేషు సార్వభౌమి, పరమాత్మలో ఉండేటటువంటి అన్ని గుణాలలో కూడా ఏది గొప్పది అంటే ఆయనలో ఉండేటటువంటి దయ చాలా గొప్పది. ఇలా పరమాత్మలో ఉండేటటువంటి అనేక కళ్యాణ గుణముల యొక్క పరమాత్మ అంటే అనేక కళ్యాణ గుణముల యొక్క మహోదది. అలాంటి కళ్యాణ గుణములు కలిగిన పరమాత్మ మనల్ని సంరక్షించుగాక. ఎంతటి గొప్ప గుణమండి. గచ్చ లోకాన్ అనుత్తమానని ఆ పక్షి జటాయు మహారాజుకు కూడా పరమపదం ప్రసాదించినటువంటి గొప్ప దయాగుణం కలిగినటువంటి పరమాత్మ, దుర్మార్గులైన శిశుపాలాదులకి కూడా పరమపదం ప్రసాదించినటువంటి ఆ పరమాత్మ. అలా అనేక గుణములు ఉన్నా కూడా ఆ గుణములన్నిటిలో కూడా దయే ప్రధానంగా కలిగినటువంటి పరమాత్మ ఆ దయాగుణంతో భగవత్ శబ్దంతో చెప్పబడేటటువంటి జ్ఞానబల ఐశ్వర్య వీర్య తేజస్సులనే గుణములతోటి ఈ సృష్టి స్థితి లయములనన్నిటినీ చేస్తున్నాడో, బ్రహ్మకి రుద్రుడికి అంతర్యామిగా ఉండి వారిని శాసిస్తూ వారి ద్వారా ఈ లోకములన్నిటినీ సృజింపచేసి సంరక్షించి చక్కగా ఈ లోకాలన్నిటినీ కూడా లయం అవ్వడానికి కారణభూతుడవుతున్నాడో అలాంటి పరమాత్మ మనల్ని సంరక్షించుగాక అని ఈ శ్లోకంలో మనకి మహర్షి తెలియచేస్తున్నారు. ఆ తర్వాత శ్లోకం యథావకాశంగా రేపు సేవించే ప్రయత్నం చేద్దాం. అడియేన్ రామానుజదాస.